ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి చిన్న చిన్న చిట్కాలు చాలా అవసరం, టిప్స్ చాలా అవసరం. ఆ టిప్స్ ఇచ్చే స్పెషలిస్ట్ కూడా మనకు కావాలి కాబట్టి ఇప్పుడు ఒక సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ సీనియర్ ఫుడిస్ట్ ఇప్పుడు మన దగ్గర రాబోతున్నారు. సీనియర్ షెఫ్ అన్నమాట. ఆవిడ మనకి కొన్ని టిప్స్ అందిస్తారు, మనకి ఈజీగా ఉండేది. లెట్స్ వెల్కమ్. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు. ఈవిడ చెప్పిన టిప్స్ తిన్న తర్వాత ఫుడ్ ఐటమ్స్ అలా డాన్స్ చేస్తే కానీ అరగదు. యా కరెక్ట్ అన్న. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం సమ్మర్ కాబట్టి ఒక 2 డీటాక్స్ సమ్మర్ డ్రింక్స్ తయారు చేసుకోబోతున్నాం. అది జ్యూస్ లో కాదన్న. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండేవే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెప్పర్, ఒక చిన్న స్పూన్, లవంగాలు, దాల్చిన చెక్క. అంటే ఇవి చేసుకున్నప్పుడు హెయిర్ స్టైల్స్ ఏమి ఉండాలా? థ్యాంక్స్ అన్న. చిన్నప్పుడు ఎప్పుడో మిక్కీ మౌస్ ప్రోగ్రామ్ చూసా. దీనికి కావాల్సిన పదార్థాలు దాల్చిన చెక్క, పెప్పర్, లెమన్, మింట్, సబ్జా అన్నమాట. ఫస్ట్ మనం దీనికి లైక్ ఎనీ గ్లాస్ కానీ నేనేమైనా తీసుకోవచ్చు. నేనైతే మెసింగ్ జార్స్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం దీంట్లో కొంచెం మూత ఓపెన్ చేసి దీంట్లో కొంచెం మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో లెమన్ వేసుకోవాలి. అండ్ కొంచెం మింట్ అంటే పుదీనా. ఓ మార్చారా ఈ మధ్యన? ఓకే అదే అర్థం దాంట్లో అన్న. ఇంతకీ నా తర్వాత క్వశ్చన్లు అడుగుతా దీని మీద. ఇంతకీ నా వాచ్ ఎలా ఉందన్న? ఏ వా ఉంగరం టైం మాత్రం అడగకన్నా. ఏ కోటి లేదు కోటి టైం సారీ బ్యాటరీ లేదు. అదే అదే సేమ్ ప్రాబ్లమ్ మా. డో వరీ, జస్ట్ ఆల్ తిప్పుని పెట్టుకోవడం అంతే. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకోవచ్చండి. అండ్ దీంట్లో మనం చిన్నపిల్లలకి ఒకవేళ తాగిపిస్తే అని చెప్పాను కదండి, షుగర్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇవి ఉంటాయి కదండి జింజర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇట్లాంటిది ఇంకొకటి టైప్ చేసుకుంటున్నాం. ఇంకోట దానికి మనం ఇట్లాంటిది ఒక దంచేది కావాలన్నమాట. యా. ఇప్పుడు దీంట్లో మనం దాంట్లో ఏం వేయలేదన్న. దీంట్లో మిరియాలు, దీంట్లో లవంగము, 200 దీంట్లో కొంచెం దాల్చిన చెక్క అండి. జింజర్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. కాదు వంటల ప్రోగ్రాంలలో ఆల్రెడీ చేసింది ఉండదా మీ దగ్గర? లైవ్ అంతా మీరు మంచి షో మంది. అన్న నువ్వు మీ మదర్ కి ఎప్పుడైనా హెల్ప్ చేస్తున్నావన్నా? మా మమ్మీ నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారు నేను వంట చేస్తున్నప్పుడు. ఓ నీకు వంట కూడా వచ్చు అన్న? కూడా అంటే మొన్న ఏదో పప్పు ఎలిగించడం వచ్చు, ఆపడం వచ్చు అన్నావు కదన్నా. కుక్కర్ 3 కూతలు ఆపేయాలి వెంటనే, 3 కూతలు ఆపేయాలి వెంటనే. ఇప్పుడు దీంట్లో మనం లెమన్ వేసుకుందామండి. నిమ్మకాయకి అది పెచ్చు తీయలేదు. ఎందుకంటే మనము అన్న మర్చిపోయా, అసలు నిన్నటి నుంచి అనుకుంటున్నానన్నా. గుర్తొచ్చిందా? నా పేరు టిప్పి కదా. నీకు ఒకవేళ కూతురు పుడితే నా పేరు మీ కూతురు పేరు టిప్పి అండి. ఒకవేళ కొడుకు పుడితే ముద్దు పేరు పెట్టుకున్నా అన్న. ఇంతకీ నా అసలు నేను తెలుసా? టిప్పేశ్వరి కాదు, సాయి లహరిక. సాయి లహరిక అసలు ఎప్పుడు చెప్పలేదు నువ్వు అని. ఈ పేరు టిప్పి ఎలా వచ్చింది? అది ఒక రైటర్ ఉంటారు కదన్నా, ఒక పోయెట్ అంట. వాళ్ళ పోయెట్ ఫేవరెట్ పెన్ వచ్చి టిప్పి అంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డాటర్, ఒక వాళ్ళ ఒక డాటర్ వాళ్ళ ఫాదర్ 7 oceans బై స్విమ్మింగ్ ట్రావెల్ చేశారనమాట. అట్లాగా నేను కూడా ఇండస్ట్రీ మొత్తం ట్రావెల్ చేద్దామని మా మమ్మీ నాకు టిప్పి అని పేరు పెట్టి ముందే బయలుదేరారు.
మార్నింగ్ కూడా కనిపించే నైట్ ఏంటన్నా? అమ్మా మార్నింగ్ కూడా కనిపించే నైట్ ఏంటి? మార్నింగ్ కూడా కనిపించే నైట్. నైట్ మార్నింగ్ కూడా కనిపించే నైట్. గుడ్ నైట్ మస్కిటో కాయిల్ కాదు, గ్రెనైట్. సరిపోతుంది అన్నయ్య. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి అన్న. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే దంచుకున్నామో అన్ని ఇది మనం ఈ మేసింగ్ జార్ లో వేసుకోవాలి. అది అలా ఏంటంటే సబ్జా వేసుకుంటాం ఇందులో కూడా. యా, ఎందుకంటే సబ్జా చలవ చేస్తుంది. సబ్జా వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇవి మనం జిమ్ అయిపోయిన తర్వాత తాగొచ్చు, తర్వాత వెయిట్ లాస్ కి తాగొచ్చు. ఊరే తాగితే సరిపడిపోరు, పని చేసి తాగాలి. దీనికి తగ్గినట్టు మన ఉప్పులో ఫర్ ఎగ్జాంపుల్ కర్రీలో ఉప్పు కావాలంటే వేయాలి కదా. ఇవన్నీ నేర్చుకునే ముందు తగినంత వర్డ్ నేర్చుకున్నావు కదా ఫస్ట్. అదే అర్థం. ఉప్పు. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ తగినంత, హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చక్కెర యాడ్ చేయాలి, అది చెప్పలేదు ఇందులో. వావ్, నేను అదే తాగుతా. అంటే ఇది ఎందుకని అంటే అన్నయ్య అన్ని మనం అంటే ఒక్క నిమిషం కలపాలి. కలుపుతున్నా. ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్. ఇది నాకు ఎప్పటి నుంచో, ఎందుకంటే ఇట్లా మంచి ఫ్రెండ్ నరేంద్ర అని వాడు తాగి. ఇదైతే అయిపోయిందన్నయ్య. మనం డిఐవై ఈ రోజు ఒక సిప్ టేస్ట్. ఏది ఇదా? నీ ఇష్టం, వేరంటే అది. అందరిని అడిగారని చెప్పండి, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. దంచేటప్పుడు తెలుసుంటే నేనే తాగుతానని 2-3 తీసి జేబులో వేసేసుకునేవాడిని. అయ్యో, నాకు అందులో కొన్ని పడవు, అందుకని ఆ దాల్చిన చెక్క పడవు. అయితే ఇది తాగలేన్నయ్య. అనే వద్దులే, అదే తాగు. చాలా బాగా తాగేవన్నయ్య. నిజంగా తాగుతా. వావ్, మీరెవరు? ఇది సేమ్ మన బిర్యానీలో అదే మసాలా టేస్ట్ ఉంటుంది కదా, అట్లా వచ్చింది. అంటే వాళ్ళు కూడా అన్ని యాడ్ చేస్తారు కాబట్టి అంటే ఇదైతే థ్రోట్ తెలిసేది. అవునన్నయ్య, మనకి ఇట్లా థ్రోట్ డిసీజెస్ రాకుండా కూడా ఉంటది. ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటది. ప్లస్ ఇది మామూలుగా లైక్ వెయిట్ లాస్ కి తాగొచ్చు. ఇది అయితే మనం పక్కా తాగాలన్నా. అంటే లైక్ వన్ డే కి 2 times అయినా, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. సమ్మర్ కాబట్టి చాలా ఈజీ. ఓకే అన్నయ్య, ఇప్పుడు మనం డిఐవై తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ దీనికి కావాల్సిన వస్తువులు అలోవెరా జెల్. ఎవరక్కడ? అలోవెరా జెల్, రోజ్ వాటర్, కోకోనట్ ఆయిల్, ఏదైనా పర్వాలేదు ఆయిల్. నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ గ్లిజరిన్, ఇది ఆప్షనల్ అండి. వాజలిన్, బేబీ షాంపూ అండ్ కాటన్ బడ్స్ అన్నమాట. మన దగ్గర స్మాల్ కాటన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. ఇది మెయిన్ గా ఎవరికంటే గర్ల్స్ కండి. అది స్పాచులా. ఇది మామూలుగా యా, ఇది స్పెషల్ గా ఎందుకంటే గర్ల్స్ కి, తర్వాత నీకు కూడా. ఎందుకంటే నువ్వు కూడా మేకప్ వేస్తావు కదా. ఇది మేకప్ కాదు, ఇది డైరెక్ట్ పెయింట్. ఎప్పుడైనా ఏదైనా షోస్ కి వెళ్ళినప్పుడు మేకప్ వేస్తావు కదా, దానికి రిమూవర్ అన్నమాట. ఫస్ట్ మనం ఒక గ్లాస్ బాక్స్ తీసుకోవాలి. దీంట్లో మనం కొంచెం అలోవెరా జెల్, నేను అందుకే అన్నయ్య ఇదిగోండి ఇక్కడ లిప్స్టిక్ వేసుకొని వచ్చాను. కొంచెం రోజ్ వాటర్. ఇప్పుడే కాదు నాకు తెలుసు, బేబీ షాంపూ కాదు, పారాషూట్ కొంచెం పారాషూట్ ఆయిల్, స్పాచులా, కొంచెం వాజలిన్. పొద్దునే లేవగానే ఇది ఒక స్పూన్ తింటే ఇట్స్ రిమూవల్, ఫ్లడ్ గేట్స్ ఓపెన్. బేబీ షాంపూ వేసుకుందామండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం దీంట్లో లైక్ ఇవి ఉంటాయి కదండి, అవి తగినంత వేయాలి. ఇప్పుడు మనం కొంచెం
రోజ్ వాటర్ వేసుకుందాం. రోజ్ వాటర్ కూడా డైరెక్ట్ గా వేసుకోకూడదు అండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. దీంట్లో మనం డిష్ వాష్ తో దాన్ని ఒకసారి కలుపుకున్నాక యా నువ్వు రోజ్ వాటర్ ఎక్కువ వేయడం వల్ల వ్యాజిలిన్ డిష్ వాష్ అతుకుపోయింది. యా ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే కాటన్ బడ్స్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. నానబెట్టి 12 గంటల తర్వాత అవసరం లేదన్నయ్య, ఒక 2-3 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఈ వాసన చూడాలా టైము? అది వేసి అందులో వేసి పీల్చుకుంటే చూసా వా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఒక చేతి మీద 5-3 మార్కునే అనుకో. 5-5-3 అయిపోయింది. ఇప్పుడు చూడండి జాదూ. అన్నయ్య నేను రుద్దుతాను, నువ్వు రుద్దుతాను. పోవట్లేదు అది. అలా ఎక్కువసేపు నానబెడితే ఎక్కువ మరకలు పోతాయి. అంటే మనం ఇప్పుడే వాషింగ్ మెషిన్ మీద ఉన్న మరకలు, స్టవ్ మీద ఉన్న మరకలు అన్ని పోతాయి. కాదు, ఓన్లీ మేకప్ కి, Only ముఖం మీద ఉన్న. ఇది మనం ఇప్పుడే నానపెట్టాం కాబట్టి ఇది పోవట్లేదు అన్నయ్య. ఇది మనం ఫ్రిడ్జ్ లో కనిపెట్టుకుంటే బాగుంటది అనమాట. ఎప్పుడైనా బయట పొల్యూషన్ మేకప్ వేసుకుందాం అనుకున్నప్పుడు ఇది ముందే తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ప్లస్ మేకప్ వేసుకునే ముందు కూడా పూసుకోవచ్చు, అంటే మీన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచిది. ఎందుకంటే మంచిగా బాగుంటుంది, స్కిన్ లో కలిసిపోతుంది. అమ్మగారు నేను చెప్తాను అందరినీ. ఓకే సూపర్. స్టడీస్ తో పాటు ఇలాంటివన్నీ నేర్చుకోవడం అండ్ ఇలాంటి క్రియేటివ్ టిప్స్ అన్ని మాకు అందించడం కోసం మీరు ఇలా రావడం, మీ బిజీ స్కెడ్యూల్ నుంచి విలువైన టైం మాకు కేటాయించినందుకు మీరు ఇలా రావడం మాకు కూడా చాలా ఆనందం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. 7 సముద్రాలు.